జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జిగా మరోసారి నియమించి రాజకీయ పునర్జన్మ ఇచ్చిన తన దేవుడు ఆరాధ్య దైవం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు పాదాభివందనాలు చెబుతున్నానని సిటీ ఇన్ఛార్జిగా పునర్నిర్మాణం జరిగిన అనుశ్రీ సత్యనారాయణ వ్యాఖ్యానించారు. తమ ఇలవేల్పు కనకదుర్గాదేవి అని తన దేవుడు పవన్ కళ్యాణ్ ఆరాధ్య దైవం అమ్మవారిని, అందుకే శ్రీదేవి నవరాత్రుల మహోత్సవాలు ప్రారంభమైన నేటి నుంచి తిరిగి రాజకీయ బాధ్యతలు చేపడుతున్నానని చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రిలో తన మీద పార్టీ మీద నమ్మకంతో మరోసారి ఇన్ఛార్జిగా అవకాశం ఇచ్చారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మా దేవుడు, మా ఆరాధ్య దేవుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాకు రాజకీయ పునర్జన్మ ఇచ్చిన రోజు. ఈ విషయం మీ అందరితోటి పంచుకోవాలని సదుద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం జరిగింది. అంతేగాని ప్రత్యేకంగా ఏం లేదు. నా దేవుడికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. పార్టీ మీద రాజమహేంద్రవరంలో నా మీద నమ్మకంతో మరొక్కసారి నన్ను రాజమండ్రి సిటీ ఇన్ఛార్జిగా నియమించిన మా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి నా పాదాభివందనాలు. అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరూ కూడా నాకు అన్ని విధాల సహకరించినందుకు మీకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. గతంలో పార్టీ పరంగా కానీ నా వ్యక్తిగతంగా కానీ ఏనా తెలిసి తెలియక ఏనా తప్పులు చేస్తే నన్ను క్షమించమని, నన్ను మీ వాడిగా ఆదరించమని నా జనసేన నాయకులకు, జన సైనికులకు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అందరికీ కూడా మరొక్కసారి విన్నవిస్తున్నా. నాకు ప్రతి రాజకీయంగా అన్ని విధాలుగా నాకు కోఆపరేట్ చేస్తున్న, సహకారాలు అందించిన నాదెండ్ల మనోహర్ గారికి, కందులు దుర్గేష్ గారికి, హరిప్రసాద్ గారికి. హరిప్రసాద్ గారు నాకు సస్పెండ్ అయిన రోజే నాకు చాలా ఆయన ధైర్యం కూడా ఇచ్చారు. మీరేమీ కంగారు పడకండి, మీ మీద వేరే వాళ్ళు అభియోగం చేశారు కాబట్టి అది సత్యమా అసత్యమా నిరూపించుకోండి, మీరేం అధైర్యపడొద్దు అని ఆయన ఆ రోజు భరోసా ఇవ్వడం జరిగింది. ఆయనకి మరొక్కసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పార్టీలో ఉన్న నా సహచార జన సైనికులకి ఎప్పుడూ నా వెంట ఉండే అన్ని విధాలుగా నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా వెంటే ఉండి నా మీద నమ్మకంతో ఉన్న ప్రతి ఒక్క నాయకులకి కూడా నేను అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే ఎప్పుడు ఆనందంలో ఉన్న అది గొప్పతనం కాదు, కష్టాల్లో ఉన్నప్పుడే మీ యొక్క వ్యక్తిత్వం కూడా బయటపడుద్ది. అదేవిధంగా అందరూ కూడా మన అధ్యక్షుల్ని, పార్టీ నిర్ణయాన్ని గౌరవించి అన్ని కార్యక్రమాలు కూడా దివ్యంగా చేసినందుకు మరొక్కసారి జన సైనికులకు కూడా అభినందన తెలియజేస్తున్నాం. జన సైనికులు కానీ, జనసేన నాయకులు కానీ మరింతగా
ఆల్రెడీ రాజమండ్రి సిటీలో జనసైనికి చాలా బలం ఉంది. ఆ బలం ఏమిటో 2019లోనే నేను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎన్ని వేలు ఓట్లు పడ్డాయి మీ అందరికీ తెలుసు. అదే తరహాగా మేము సపోర్ట్ చేసిన మా అధినాయకుడి పిలుపు మేరకు మేము రాజమండ్రి సిటీలో సపోర్ట్ చేసిన తెలుగుదేశం ఎమ్మెల్యే గారికి ఎన్ని వేల ఓట్ల మెజార్టీ వచ్చాయో మీ అందరికీ తెలుసు. జనసేన పార్టీ అన్నది చాలా బలంగా ఉందని ఆ రోజే మేము ముందే చెప్పాం. 100% 70,000 మెజార్టీ దాటుతుందని. అదంతా పవన్ కళ్యాణ్ గారి ప్రభంజనం. మేము కూటమిలో ఉన్నాం కాబట్టి చాలా బాధ్యతగా ఉంటాం. అలాగే ఏ సమస్య వచ్చినా సరే మేము దాన్ని పరిష్కరించడానికి కృషి చేస్తాం.